వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడానంటే ఇది మాట్లాడు. ప్రసాదం కోసం వచ్చి దోపిడీ చేస్తూ ఆ దోచుకు తింటూ తిరిగి పెద్ద మనుషుల్లాగా వచ్చి చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఒక ఓటేసి 5 సంవత్సరాలు పదవిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే, చెప్పిన దాంట్లో ఏదైనా కాదు అనుకుంటే రమ్మని చర్చించమనండి. వాస్తవాలు చెప్పండి ప్రజలకి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం. ఆ కూటమి సభ్యులు ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తాం. జరిగిన వాస్తవాలు ఏంటో చెప్తాం. నిన్న కూడా చూపెట్టాను మీకు, మీ అందరికీ. హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్గా ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని, వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపెట్టాను. నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి చూపించారు. వివరణల కంటే చర్చ రావచ్చు కదా, వివరణల కంటే చర్చ రావచ్చు కదా. రాలే. ఎంతసేపు ఫాల్స్ పబ్లిసిటీ. దాంట్లో ఏదున్నా మోటివ్ మాత్రం దోపిడీ, మోటివ్ మాత్రం దోపిడీ, దాంట్లో అవినీతి. ఎక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్తుంది అది. ఏ అంశం చూసుకున్నా మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది. సుప్రీంకోర్టు మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ సిట్టే సిబిఐ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓ పక్క వచ్చి హెరిటేజ్ సంస్థ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి సగం డైరీ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి ఇంకా నంది అంటున్నారు. ఇంకా అది కూడా జరుగుతుంది. దాంతో హెరిటేజ్ ఉన్న సంబంధాలు కూడా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఇంతవరకు 320 రూపాయలు 350 రూపాయలకు ఉన్న నెయ్యిని 700 రూపాయలకి పెంచారంటే, డబుల్ చేశారంటే అందులో జరిగిన అవినీతి. నేను చెప్తున్నారు. పాలు వచ్చి అప్పుడు వచ్చి లీటర్ 16 రూపాయలు ఉండేది, 11 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది అని. ఎప్పటి నుంచి అయిందండి? ఏ సంవత్సరంలో 350 రూపాయలు ఉందండి? ఏ సంవత్సరంలో 700 రూపాయలు కొంటున్నారండి మీరు? అప్పుడు పాలు ఎంత ఉన్నాయండి చెప్పండి. దానికి ఎవరు ఇవ్వండి. ఏ సంవత్సరంలో 40 రూపాయలు అయిందో, ఏ సంవత్సరంలో అప్పుడు ఎంత ఉందో అది ఎవరు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలిస్తున్నాయి. ఇది సమంజసమైంది, చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే, లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి చర్చి. వచ్చారు కదా, హిందూ ధర్మం చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీని చెప్పమని చెప్పారు కదా, మీ సభల్లో పేపర్లో చూసాం కదా. చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ దోపిడీని మీరు సమర్థిస్తారా? ఇదేనా హిందూ ధర్మం తాలూకా ఇది నీతి? ఈ దోపిడీయా ఏంటండి? మేమందరం కూడా హిందీలో అందరూ దేవదేవుడు అంటే అందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి దైవంగా కొలుస్తాం. ఉదయం లెక్కని నమస్కారం పెట్టుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడు దేవుడు అని చూస్తాం. అతని మీద నిందలేసి మేమనుకున్నాను. నేను కూడా ఒక సందర్భంలో ఏంటి చంద్రబాబు నిలబడుతున్నాడు అనుకున్నాను. చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ దోపిడీ. 350 రూపాయలది 700 రూపాయలకి దోపిడీ. ఇది
ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే లాజికల్ కంక్లూజన్ దోపిడీ. చాలా దురదృష్టం. ఆ సంస్థ నిన్న మనం చెప్పాను, ప్రభుత్వంలో ఉన్నవారు వచ్చి ఎలాంటి తప్పులు చేస్తే ప్రభుత్వంలో కొనసాగే హక్కు ఉందా? ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు లేదు లేదని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు, మనం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసి వచ్చాం. ఆ ప్రమాణ స్వీకారం లో ఉన్న ఆబ్జెక్టివ్ని, ఆ స్ఫూర్తిని, ఆ శాంటిటీని కాపాడాలంటే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ కొనసాగే హక్కు లేదు లేదు లేదని చెప్తున్నాడు. రండి, రేపటి రోజునైనా సరే చర్చించడానికి రండి. రేపటి రోజునైనా సరే మీ బడ్జెట్ మీద చర్చిద్దాం. బడ్జెట్ అంశాలని ప్రజలందరూ చూస్తున్నారు. ఈ బడ్జెట్లో మాకేముంది, మాకేమి వస్తుంది, మా జీవితాలు ఎలా పెరిగవుతాయి, మా జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయి, మా తాలూకా ఏ రకంగా మా జీవన ప్రమాణాలు పెరిగి మా కొనుగోలు శక్తి పెరుగుతుంది, మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చూస్తున్నాను. రైతు వచ్చి మాకు ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుందని అల్లాడుస్తున్నాడు. మహిళ వచ్చి ఎప్పుడు మేము మా కాలం మేము నిలబడతాం, కనీసం డాక్రాకి ఇచ్చే రుణాలని ఇచ్చే 0 వడ్డీని ఒక పైసా కూడా ఇవ్వడానికి కొంచెం ఎదుర్చలేదు, ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు. విద్యార్థులు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ చూస్తున్నారు. యువకులు వచ్చి నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చూస్తున్నారు. లేదు మాకు వచ్చి ఇస్తానని ఆ హామీ ఇచ్చిన 3,000 రూపాయలు మాకు ఇవ్వాలని చూస్తున్నారు, నిరుద్యోగ ఇవ్వాలని చూస్తున్నారు. అవన్నీ పక్కకు తోసి అవన్నీ డైవర్షన్ చేయడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రజలను మభ్యపెట్టి మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రసాదం పోనీ నిజమే ఇంకా శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాకారి ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కాబట్టి దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా సరే ఈ కార్యక్రమం చేస్తాం. బడ్జెట్లో అంశాలని ప్రజలకి దాంట్లో మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం తాలూకా ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రధానానికి తెలియజేస్తున్నాం. ఇందాపూర్ అంశం కాదు, ఇందాపూర్ అంశాన్ని ముందు పెట్టుకొని హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సొంత సంస్థ హెరిటేజ్ సంస్థ ఇస్తున్న దోపిడీని ఇంతమంది కోట్లాది మంది మా తాలూకా మనోభావాలు దెబ్బతిన్న అంశాల మీద వాళ్ళకి క్లారిటీ. ఆ దేవదేవుడి నైవేద్యం ఇంతకు ముందండి ఎవరైనా ప్రసాదం ఇస్తే అంటే ఇవాళ ఏం చేస్తారండి, చంద్రబాబు నాయుడు మాటల వల్ల ఇవ్వగాని ఇలాగే మాని ఇలా చూస్తున్నారు, అప్పుడు తింటారా? ఎంత అపచారం అండి, ఎంత అపచారం అండి. నేను చెప్పింది వాస్తవం చెప్పండి, కాదు చెప్పండి, వాస్తవం కాదు చెప్పండి, వాస్తవం కదండి. ఏ ఎమ్మెల్సీలు మాయో, ఏ ఎమ్మెల్సీలు ఏంటి 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 మా పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు లేదు, ఏం తీర్మానించి ఎవరు ఇచ్చారు? మరి రాజశేఖర్ గారు మళ్ళీ అవేమో కండువాలు కప్పుకొని రాజీనామా ఇచ్చారు. ఏదో కాగితం ఏది అదేదో ఉండాలా? ఇందాక ఏదో ఎవరో వచ్చారు, నాకు ఎవరికి ఇచ్చారు కాగితం, అప్పుడు రోజులు ఇవి. అదే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాలు కప్పుకున్న కండువాలు కప్పుకున్న అప్పుడు ఇవి వాళ్ళ ఎలక్షన్ లో. మా పార్టీ అంతా మేమందరం ఒకే మాట ఉందాం. మా పార్టీ మా నాయకత్వం ఏదైతే మా పార్టీ విధానాలు ఉన్నాయో వాటినే మేము కొనసాగిస్తున్నాం. పాపం ఏదో తెలియక తెలుసో అని ఉంటాడు. ఇదే ఈ లడ్డు ప్రసాదంలో ఉన్న ఈ ఆవు కొవ్వు నివ్వు కొవ్వు ఇది కూడా ఇది వాళ్ళ తాలూకా ప్రలోభం లోపలి వాళ్ళు